ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో కన్య రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మరీ ముఖ్యంగా 2025వ సంవత్సరం అక్టోబర్ 24, 25, 26వ తేదీల్లో కన్య రాశి వారి ఇంట్లో ఈ శక్తి వెళ్ళిపోబోతోంది. ఆలస్యం చేయకుండా ఈ వీడియోని పూర్తిగా చూసేయండి. అయితే ఈ రాశిలో జన్మించిన మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయం మొదలయ్యే సమయం ఆసన్నం. మీరు జీవితంలో ఎన్నో సమస్యలని ఎదుర్కొంటూ ఉండొచ్చు. అంటే ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, విడాకులు, ధన సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో మీకు జాతకం చెప్తారు గురువుగారు. కాబట్టి ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే మీకు జ్యోతిష్యం కూడా చెప్పబడను. అవన్నీ కూడా ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్పబడను. అంతేకాకుండా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది. స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేయబడను. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కార మార్గం చూపబడను. కాబట్టి గురువుగారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. ఆయనకు కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి 9989794560. ఈ నంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్తారు. మైంది కన్య రాశి వారికి ఇది కేవలం జ్యోతిష్య ఫలితాలు చెప్పే కార్యక్రమం కాదు. ఇది మీ ఆత్మలో, మీ అంతరాత్మలో జరిపే ఒక సంభాషణ. కాలచక్రంలో మీకోసం ప్రత్యేకంగా లిఖించబడిన ఒక దివ్య రహస్యాన్ని మనం ఈ రోజు తెలుసుకోబోతున్నాం. మీరు గడిచిన కొన్ని సంవత్సరాలుగా అనుభవిస్తున్న బాధలు, అవమానాలు, కన్నీళ్లు చాలు. ఇకపై మీ జీవితంలో వెలుగు నిండబోతోంది. మీ అస్తిత్వాన్ని పునర్నిర్మించే అద్భుతమైన ఘడియలు సమీపిస్తున్నాయి. అందుకే నేను చెప్పబోయే ప్రతి మాటను కేవలం చెవులతో కాదు, మీ మనసు లోతులోకి ఇంకిపోయేలా శ్రద్ధగా వినండి. ఈ మాటలు మీ జీవితానికి దిక్సూచిగా మారబోతున్నాయి. ఎవరితోనూ పంచుకోలేని బాధల మహాసముద్రంలో మీరు ఒంటరిగా మునిగిపోతున్నప్పుడు ఎక్కడి నుంచో ఒక చిన్న ఆశాకిరణం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఆ క్షణంలో మనసు ఒక్కసారిగా ప్రశాంతంగా, నిశ్చలంగా మారిపోతుంది. ఏమిటి అనుభూతి? ఎక్కడిది చల్లని స్పర్శ? మీ కన్నీళ్లను తుడుస్తున్న ఆ అదృశ్య హస్తం ఎవరిది అని మీలో మీకు ఎన్నో ప్రశ్నలు తలెత్తి ఉంటాయి. ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరికే సమయం వచ్చేసింది. ఆ దివ్య శక్తిని మీరు ప్రత్యక్షంగా అనుభూతి చెందే గడియలు ఆసన్నమయ్యాయి. మీకు అంటే కన్య రాశి వారికి ఈ సమయాన్ని ఒక సాధారణ కాలంగా కాకుండా ఒక అమూల్యమైన దైవ ఆహ్వానంగా భావించండి. మీరు చూడలేకపోతున్న ఒక దివ్య శక్తి మీ వెంటే ఉంది, మీతోనే నడుస్తుంది. మీరు పిలవకపోయినా ఆ దివ్య శక్తి మీ గడప తొక్కబోతోంది. మీరు అడగకపోయినా మీకు వరాల వర్షం కురిపించబోతోంది. దీనికి ప్రధాన కారణం మీలో దాగి ఉన్న అద్భుతమైన మానవత్వం. మీరు గత జన్మల్లో చేసుకున్న పుణ్యఫలం, ఈ జన్మలో మీకు తెలియకుండానే మీరు చేసిన ఒక నిస్వార్థ సేవ, ఇవన్నీ కూడా మీకు ఈ జన్మలో పుణ్యాన్ని తీసుకువచ్చాయి అని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మీరు ఏదైతే ఉంటారో అంటే మీరు పలికిన సత్యవాక్యలు, మీరు కష్టకాలంలో ఉండ వదలని మీ ధర్మం, ఇవన్నీ కలిసి ఒక దైవ కవచంగా మారి మిమ్మల్ని కాపాడడానికి వస్తున్నాయి. అందుకే ఈ మధ్యకాలంలో మీరు అనుభవిస్తున్న అసాధారణమైన సంఘటనలు, యాదృచ్ఛికంగా అనిపించే అదృష్టాలు అన్నీ కూడా దేవతా సంకేతాలుగా మారాయి. మీ జీవితాన్ని మహోన్నతంగా మార్చడానికి వచ్చింది. మీ ప్రాణాలకు దివ్య రక్షణ కవచంలా ఉండటానికి వచ్చింది. ఇప్పుడు ఆ వరం నిలుపుకోవడం అంతా మీ చేతుల్లోనే ఉంది. నిత్యం ఆమెను స్మరించుకుంటూ, ఆ దుర్గామాతను మీరు నిత్యం పూజించుకుంటూ ఆరాధిస్తూ ఉండాలి. ఇలా చేస్తే మీకు ఆ దేవతా కటాక్షం అనేది మరింతగా పెరుగుతుంది. కాబట్టి మీ ఉన్న కష్టాలు తొలగి మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు సక్రమంగా జరగడం కోసం మీ ఇంట్లో దుర్గామాతని పూజించండి. పూజ గదిలో లేదా తూర్పు దిశలో పసుపు కలిపిన నీళ్లతో ఆ ప్రదేశం అంతా శుభ్రం చేసుకోవాలి. ఒక పీఠంపై అమ్మవారి ప్రతిమను లేదా విగ్రహాన్ని ఉంచి అనంతరం అమ్మవారు సౌభాగ్య ప్రదాయిని కాబట్టి గాజులు, పసుపు, కుంకుమ, పువ్వులు, కొత్త బట్టలతో అలంకరించాలి. అనంతరం పువ్వులు సమర్పించి నైవేద్యం పెట్టి దీపారాధన చేయాలి. అలాగే ఒక రూపాయి కాయిన్ కానీ, వెండి కాయిన్ కానీ, రాగి కాయిన్ కానీ తీసుకొని శ్రీమాత్రాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తూ కుంకుమార్చన చేసుకోండి. ఇలా 5 రోజులు చేయండి లేదా 5 శుక్రవారాలు చేయండి. పూజ చేశాక ఆ కాయిన్ తీసుకొని మీ పర్స్లో కానీ కబోర్డ్లో కానీ పెట్టుకోండి. రూపాయి మనతో ఉంటే సాక్షాత్తు అమ్మవారే తోడుగా ఉంటారు. మీకు తెలుసు కదా ఎటువంటి మాయలు, సంతకాలు ఉన్నా కూడా చేయకూడదు అని. కాబట్టి ఆ అడ్డంకులు లేవు. అనుకున్న వాళ్ళు ఈ యొక్క పూజ అయితే చేసుకోవాలి. ఇలా చేస్తే మీకున్న జాతక దోషాలు తొలగిపోతాయి. మీరు ఏ పని చేసినా కలిసి రావడం లేదు, అడ్డంకులు ఎదురవుతున్నాయని అనుకుంటే అవి కూడా పోతాయి. అలాగే మీరు ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి మీ పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపారాధన చేయాలి. అలాగే తులసి కోట ముందు కూడా సాయంత్రం పూట ఒక దీపం వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయి. ప్రతి శుక్రవారం నాడు వీలైతే ఒక పూట ఉపవాసం ఉండి దుర్గామాతను ఎర్రటి పువ్వులతో, ముఖ్యంగా మందార పువ్వులతో లేదా గులాబీ పువ్వులతో పూజించాలి. ఇది చాలా శ్రేష్టం. ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి
పరమాన్నం లేదా పానకం నైవేద్యంగా పెట్టి మీ మనసులోని బాధలను, మీ కోరికలను ఆ అమ్మవారికి చెప్పుకోండి. తప్పకుండా మీ జీవితంలో అద్భుతమైన మార్పు అయితే వస్తుంది. ఇది మీ ఇంటిని సానుకూల శక్తితో నింపుతుంది. అలాగే ప్రతిరోజు ఓం ధుమ్ దుర్గాయై నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపం చేసుకోండి. పూర్తి భక్తితో, నిష్టగా, నియమంతో, నమ్మకంతో చెయ్యండి. తప్పకుండా మీ జీవితంలో మార్పు వస్తుంది. ఇలా చేయడం వల్ల మీ మనసులోని అనవసరమైన భయాలు, దీర్ఘకాలిక ఆందోళనలు, ప్రతికూల ఆలోచనలు తొలగిపోయి ఒక తెలియని ధైర్యం, అద్భుతమైన ఆత్మవిశ్వాసం మీలో కలుగుతాయి. మీ మాటల్లో కరుణ ఉండాలి, మీ మనసు స్వచ్ఛంగా ఉండాలి, మీ ఆచరణలో ధర్మం ఉండాలి. ఆమె రాక మీ జీవితానికి ఒక మలుపు, ఆమె కరుణ మీ భవిష్యత్తుకి ఒక వెలుగు. ఇక్కడ మీరు మరొక అత్యంత ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీ ఇంటి కులదేవతను కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకూడదు. కులదేవత మీ వంశానికి రక్షకురాలు, మీ ఇంటికి మూల స్తంభం. ఆమె అనుగ్రహం లేకుండా ఏ పూజ ఫలించదు. మీకు ఏ కులదేవత ఎవరో అంటే మీ కులదేవత ఎవరో తెలియకపోతే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మీ పెద్దవారిని, బంధువులని అడిగి తెలుసుకోండి. ఆ కులదేవత ఫోటోను కూడా మీ పూజా గదిలో పెట్టుకొని ప్రతిరోజు దీపారాధన చేస్తూ ఉండండి. వీలైతే మీ కులదేవత పేరు ఏమిటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తద్వారా శక్తి మరింత ఉత్తేజితం అవుతుంది. కులదేవత మరియు ఆ దుర్గామాత ఈ రెండు మహాశక్తులు మీకు తోడైతే మిమ్మల్ని ఆపగలిగే శక్తి ప్రపంచంలోనే మరెవరికీ ఉండదు. మిమ్మల్ని చూసి అసూయపడే శత్రువులు, మీకు తెలియకుండా హాని చేయాలి అనుకునే దుష్ట శక్తులు, మీ మీద ప్రయోగించే నరఘోష, నరదృష్టి వంటివి మీకు దరిదాపుల్లోకి కూడా రాలేవు. వారి చెడు ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరై వారికి 1000 రెట్లతో ఎదురు చూస్తూ తిరుగుతారు. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో అఖండ విజయం సాధిస్తారు. ఆర్థికంగా ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోయి మీ చేతిలో ధనం ఎప్పుడూ నిలకడగా ఉంటుంది. ధన ప్రవాహం పెరుగుతుంది. అనవసర ఖర్చులు, ఆసుపత్రి ఖర్చులు అదుపులోకి వస్తాయి. లక్షలు కాదు, మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే కోట్లు కూడా సంపాదించగల శక్తి, సామర్థ్యాలు, అద్భుతమైన అవకాశాలు మీకు లభిస్తాయి. అన్నింటికంటే ముఖ్యంగా మీకు ఈ ప్రపంచంలో ఏది కొన్నా దొరకని అమూల్యమైన మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుటుంబంలో చిరకాలంగా ఉన్న గొడవలు, అన్నదమ్ముల మధ్య, భార్యాభర్తల మధ్య ఉన్న మనస్పర్ధలు, అపార్థాలు తొలగిపోయి అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా, ఐకమత్యంగా ఉండాలని మీ భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడి మీ దాంపత్య జీవితం ఆనందమయం, అన్యోన్యభరితం అవుతుంది. కాబట్టి మీరు ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో ఉన్నా సరే, ఎన్ని పనులు తలమునకలై ఉన్నా సరే ఈ చిన్న పనులు మాత్రం అశ్రద్ధ చేయకండి. ఇక కన్యా రాశి వారికి 24, 25, 26వ తేదీల్లో జరగబోయే మరో అద్భుతం అని చెప్పవచ్చు. ఈ దుర్గామాతను మీ మనసులో, మీ హృదయంలో నిలుపుకొని ప్రతి పనిని ప్రారంభించండి. మీ కులదేవతను పూజించి స్మరించుకోండి. అసలు మర్చిపోవద్దు, ఈ రెండు మహాశక్తులే మిమ్మల్ని ముందుకు నడిపించే రథసారథులు, మీ పక్కనే ఉండే అంగరక్షకులు. ఈ పరమ సత్యాన్ని తెలుసుకున్న తర్వాత మీ జీవితం ఎంత అద్భుతంగా మారబోతుందో చూసి మీరే ఆనందపడతారు. ఇన్నాళ్ళు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడిన ఆ దైవానికి మేము కనీసం కృతజ్ఞత కూడా చెప్పలేకపోయామే అని బాధపడతారు. కానీ ఇప్పటికైనా ఆ సత్యాన్ని గ్రహించారు కాబట్టి ఇకపై మీ జీవితం అంతా కూడా శుభమే జరుగుతుంది, అంతా మంచి జరుగుతుంది. మీ జీవితంలో చీకటి పూర్తిగా తొలగిపోయి వెలుగు అనేది ప్రసరిస్తుంది అని చెప్పుకోవచ్చు. అయితే అక్టోబర్ 24, 25, 26వ తారీఖుల్లో కన్యరాశి వారి ఇంట్లో ఈ శక్తి వెళ్ళిపోబోతోంది. నిజంగానే ఆలస్యం చేయకుండా మీరు జాగ్రత్త పడాల్సిన అవసరం అనేది ఆసనమైంది అని చెప్పుకోవచ్చు. అయితే కన్యరాశి వారు ప్రతికూల ఫలితాలను కూడా అనుకూలంగా మార్చుకోవాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా నిత్య దీపారాధన, అలాగే ధూపదీప నైవేద్యాల, దేవుడి యొక్క పూజ అనేది ప్రతిరోజు మీరు నిర్వహించడం వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మీరు ఏ విషయంలో అయితే ఎక్కువగా ఇలా జరుగుతుంది, అలా జరగదు అని భయపడుతున్నారో ఆ విషయంలో మీరు కోరుకున్నట్టుగా ఏమీ జరగదు, అంతా పాజిటివ్గా మంచిగానే జరుగుతుంది అని చెప్పుకోవడం జరుగుతుంది. ఇక అంతేకాకుండా మీరు ఈ విషయంలో అంటే కన్యా రాశి వారి విషయంలో శత్రువులు వీరికి ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే ముక్కుసూటితనం, వీరి యొక్క మాట తీరు అందరికీ నచ్చకపోవచ్చు, కొందరికి మాత్రం అస్సలు నచ్చకపోవచ్చు. వారే వీరికి శత్రువులుగా మారి వీరికి ప్రమాదం చేకూర్చాలని ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటారు సందర్భం కోసం. సో చూసారు కదండి, అక్టోబర్ 24, 25, 26వ తారీఖుల్లో కన్యరాశి వారి ఇంట్లో నుండి ఈ శక్తి వెళ్ళిపోతుంది. ఆలస్యం చేయకుండా వీడియోని చూడండి, లేదంటే చాలా నష్టపోతారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే లైక్ చేసి మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్